హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు చూస్తున్నారు ఎస్వీహెచ్డి ఛానల్. సో ఈరోజు ఇందిరమ్మ ఇళ్ళకు సంబంధించి మరొక అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో నేను నిన్నటి రోజున పట్టణాల్లో కూడా ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలని అయితే ప్రభుత్వం నిర్ణయించుకున్నట్లయితే నేను ఒక వీడియో చేశాను. అదేవిధంగా ఇందిరమ్మ ఇళ్లకు నగరాల్లో స్థలాల అన్వేషణ అయితే చేస్తున్నట్లయితే మనకి సమాచారం అయితే రావడం జరిగిందండి. ప్రస్తుతం సర్వే అనేది చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే పట్టణాల్లో ఇల్లు నిర్మించేందుకు స్థలాలనేవి వెరిఫికేషన్ చేస్తున్నారు. సో దానికి సంబంధించి పత్రికా పేటన ద్వారా అయితే ఒక ఆర్టికల్ అయితే పబ్లిష్ చేయడం జరిగిందండి. అదేవిధంగా పట్టణ నగరాల ప్రాంతాల్లో కనీసం ఒక ఇందిరమ్మ ఇల్లు నిర్మించడానికి ఎంత గజాల స్థలం అవసరం అవుతుందని ప్రభుత్వం అయితే చర్యలు అయితే చేపడుతుందండి. నిర్ణయాలు అయితే తీసుకోవడం జరుగుతుంది, ఎంత కేటాయించాలనే దానిపై అయితే. సో దాని గురించి నేను 1 బై 1 అయితే మీకు క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఛానల్ చూసి కంటెంట్ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేయండి. తెలంగాణ నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో చేయండి. అలానే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ మీరు మిస్ అవ్వకుండా ముందుగా తెలుసుకోవాలనుకుంటే మన టెలిగ్రామ్ ఛానల్ అయితే ఫాలో చేయండి. టెలిగ్రామ్ ఛానల్లో మెసేజ్ రూపంలో అయితే అప్డేట్స్ అనేవి పోస్ట్ చేయడం జరుగుతుంది. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే డిస్క్రిప్షన్లో లింక్ అనేది అవైలబుల్గా ఉంది, ఒకసారి విజిట్ చేసి నచ్చితే ఫాలో చేయండి. సో ఇక లేట్ చేయకుండా అయితే వచ్చిన అప్డేట్ నేను మీకు 1 బై 1 అయితే క్లారిటీగా చెప్తాను. సో మీరు ముందుగా స్క్రీన్ పైన చూసుకున్నట్లయితే గ్రేటర్ హైదరాబాద్తో పాటు రాష్ట్రంలోని పలు నగరాల్లో, పట్టణాల్లో G+3 విధానంలో ఇందిరమ్మ ఇల్లు నిర్మాణానికి ప్రభుత్వం స్థలాల అన్వేషణ అనేది ప్రారంభించడం జరిగిందండి. ఈ మేరకు గ్రేటర్ పరిధిలోని 16 మురికివాడల్లో గృహ నిర్మాణ శాఖ సంస్థలను గుర్తించింది. వీటిలో ఐఏఎస్ సదన్ సమీపంలోని సరళాదేవి నగర్, అలానే దిల్ సుఖ్ నగర్లోని పిల్లి గుడిసె ప్రాంతంలో G+3 నిర్మాణానికి ఎటువంటి సమస్యలు లేవనైతే ప్రభుత్వం గుర్తించడం జరిగిందండి. పలు చోట్ల వివాదాలు, స్థానికంగా ఇబ్బందులు ఉన్నట్లు అధికారులు అయితే గుర్తించడం జరిగింది. కొన్ని చోట్ల కోర్టు కేసులు కూడా ఉన్నట్లయితే మనకి సమాచారం అయితే రావడం జరిగిందండి. ఆ భూముల్లో కోర్టు కేసులు అనేవి ఉన్నట్లయితే మనకి సమాచారం రావడం జరిగింది. ఈ నేపథ్యంలో మిగతా 14 చోట్ల మరొకసారి పూర్తి స్థాయిలో పరిశీలన అంటే సర్వే అనేది చేసి నిర్ణయానికి అనేది రావడం జరుగుతుందని అయితే మనకి క్లారిటీగా అయితే తెలియజేయడం జరిగిందండి. రెవెన్యూ, గృహ నిర్మాణ, GHMC అధికారులు కలిసి మరో సర్వేకు సిద్ధమవుతున్నట్లయితే మనకి సమాచారం అయితే రావడం జరిగిందండి. సో ఏవైతే 14 చోట్ల ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉంటాయో ఇల్లు నిర్మించుకోవడానికి ఆ ప్లేసులు అనేవి మళ్ళీ ఒకసారి సర్వే అనేది చేయడం జరుగుతుందండి రాష్ట్ర ప్రభుత్వం అయితే. సో మీకు క్లారిటీగా అయితే అర్థమైంది అనుకుంటున్నాను. గ్రేటర్ పరిధిలో G+3 విధానంలో ఇళ్ల నిర్మాణం చేపట్టాలంటే టౌన్ ప్లానింగ్ విభాగం నిబంధనలకు అనుగుణంగా బ్లాక్లను నిర్మించాలని అయితే ప్రభుత్వం చర్యలు అయితే తీసుకుంటుందండి. సో ఆ టౌన్ పరిధిలో ఎటువంటి సమస్యలు ఉంటాయో వాటినన్నీ పరిష్కరించి సో వాటికి అనుగుణంగా అనేది ఇల్లు అనేది నిర్మించాలని అయితే ప్రభుత్వం నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. సో మీకు క్లారిటీగా అయితే అర్థమైంది అనుకుంటున్నానండి. సో దీని ద్వారా మనకి తెలియజేయడం ఏమిటంటే సో ఏవైతే స్థలాలు ఉన్నాయో అవి పరిశీలిస్తున్నారు ప్రభుత్వం అయితే. అక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకపోతే వాళ్ళకి సో ఎవరైతే మురికి వాడలో నివసిస్తున్నారో వాళ్ళకైతే ఇల్లు నిర్మించాలనేది ప్రభుత్వం నిర్ణయించుకోవడం జరిగిందండి. నగరాల్లో ఉండే వాళ్ళకి కూడా, గ్రామీణ ప్రాంతాల్లోనే కాకుండా నగరాల్లో ఉండే వాళ్ళకి కూడా ఈ ఇందిరమ్మ ఇల్లు అనేవి ఇవ్వాలనేది ప్రభుత్వం నిర్ణయించుకున్నట్లయితే మనకి సమాచారం రావడం జరిగింది. దానికి తగ్గట్టే G+3 విధానంలో అయితే ఇందిరమ్మ ఇల్లు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకునింది. సో అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే కనీసం 500 గజాలు అవసరమైతే సమాచారం రావడం జరిగిందండి. ఈ ఇందిరమ్మ ఇల్లు నిర్మించడానికి 500 గజాల స్థలం అనేది అవసరమని అయితే మనకి క్లారిటీగా అయితే మెన్షన్ చేయడం జరిగింది. మురికివాడల్లో ఒక్కో బ్లాక్ నిర్మాణానికి కనీసం 500 గజాల స్థలం అవసరమని గృహ నిర్మాణ శాఖ మంత్రులు అయితే భావిస్తున్నట్లయితే మనకి దీని ద్వారా అయితే క్లారిటీగా అయితే తెలియజేయడం జరిగిందండి. ఇందులో రోడ్లు, డ్రైనేజీ వంటి వాటికి 150 గజాల స్థలం కేటాయించాలని, ఒక్కో బ్లాక్లో 16 ఇందిరమ్మ ఇల్లు ఉంటాయని అయితే మనకి క్లారిటీగా అయితే మెన్షన్ చేయడం జరిగిందండి. సో ఆ రోడ్డుల్లో ఏవైతే రోడ్లు, డ్రైనేజెస్ ఉంటాయో వాటికి కూడా కొంచెం స్థలం అనేది కేటాయించారు. ఒక్కో బ్లాక్లో 16 ఇందిరమ్మ ఇల్లు ఉండేలా అయితే చర్యలు అనేది తీసుకుంటున్నారండి నగర ప్రాంతాల్లో అయితే ప్రభుత్వం అయితే. సో మీకు క్లారిటీగా అయితే అర్థమైంది అనుకుంటున్నాను. అదేవిధంగా GHMC పరిధిలో ఒక్కొక్క నియోజకవర్గానికి 3,500 చొప్పున మొత్తం 84,000 ఇల్లును కేటాయించాలన్నది ప్రభుత్వ లక్ష్యం అని అయితే మనకి క్లారిటీగా అయితే మెన్షన్ చేయడం జరిగిందండి. ఇప్పటికే గుర్తించిన మురికి వాడల్లో పరిమితంగానే స్థలాలు ఉండడంతో మరోసారి గ్రేటర్ పరిధిలోని మిగతా ప్రభుత్వ మురికివాడల స్థలాలపై సర్వే చేపడుతున్నట్లయితే మనకి సమాచారం రావడం జరిగింది. అలానే ఈ సర్వే పూర్తయిన తర్వాత అనంతరం గ్రేటర్ పరిధిలో మొత్తం ఎన్ని ప్రాంతాల్లో G+3 బ్లాక్లు నిర్మించాలి, మొత్తం ఎన్ని ఫ్లాట్లు అందుబాటులోకి వస్తాయి అనే దానిపై అయితే ఒక క్లారిటీ అయితే రానుందండి. సో ఈ సర్వే అనేది పూర్తయిన తర్వాత
ఈ ఇల్లు అనేవి ఎన్ని నిర్మించబోతున్నట్లయితే మనకి క్లారిటీగా అయితే తెలియజేయడం జరుగుతుంది. ప్రభుత్వం నుంచి అధికారికంగా అప్డేట్ వచ్చేంత వరకు అయితే మనం వెయిట్ చేసి ఉండాలండి. సో ఇది కేవలం సర్వే చేస్తున్నట్లయితే మనకి ప్రభుత్వం నుంచి వచ్చిన అప్డేట్ మాత్రమే. సో మీకు క్లారిటీగా అయితే అర్థమైంది అనుకుంటున్నాను. అలానే జిల్లాల నుంచి ప్రతిపాదనలు కూడా ఉన్నట్లయితే మనకి సమాచారం రావడం జరిగింది. జిల్లాల్లోని పలు నగరాలు, పట్టణాల్లోనూ మురికివాడల ప్రజలకు G+3 విధానంలో ఇందిరమ్మ ఇళ్లను నిర్మించి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. వరంగల్, కరీంనగర్, మహబూబ్నగర్, నల్గొండ, నిజామాబాద్, ఖమ్మం తదితర ప్రాంతాల్లో పేదల బస్తీలో అక్కడే ఇల్లు నిర్మాణానికి స్థలాలను గుర్తించి ప్రతిపాదనలను పంపించాలని జిల్లా కలెక్టర్, హౌసింగ్ పీడీలను ఉన్నతాధికారులను అయితే కోరడం జరిగిందండి. సో ఈ జిల్లాల్లో కూడా ఎవరైతే మురికివాడలో నివసిస్తున్నారో వాళ్ళకి కూడా ఇందిరమ్మ ఇల్లు కట్టించి ఇవ్వాలనైతే సో పలువురు అధికారులు అయితే కోరుతున్నట్లయితే మనకి సమాచారం అయితే రావడం జరిగింది. సో మీకు క్లారిటీగా అయితే అర్థమైంది అనుకుంటున్నానండి. సో ఇందిరమ్మ ఇళ్లకు నగరాల్లోనూ స్థలాల అన్వేషణ గురించి అయితే సో ఈ విధంగా అనేది సర్వే అనేది చేస్తున్నారు ప్రతి జిల్లాలో అయితే. సో ముఖ్యంగా అయితే హైదరాబాద్లో అనే ప్రాంతంలో అయితే సో ఈ G+3 ఇల్లుని నిర్మించాలని అయితే ప్రభుత్వం లక్ష్యంగా అయితే పెట్టుకుందండి ముందుగా అయితే. సో తర్వాత నేను చెప్పిన వరంగల్, కరీంనగర్, మహబూబ్నగర్, నల్గొండ, నిజామాబాద్, ఖమ్మం సో ఈ జిల్లాల్లో కూడా ఇల్లు నిర్మించి ఇవ్వాలనైతే ప్రభుత్వం లక్ష్యంగా అయితే పెట్టుకున్నట్లయితే సమాచారం రావడం జరిగింది. సో ఈ విధంగా అయితే ఇల్లు అనేవి నిర్మించబోతున్నట్లు మనకి వచ్చిన అప్డేట్స్ ప్రకారం అయితే నేను చెప్పడం జరిగిందండి. సో మీకు క్లారిటీగా అయితే అర్థమైంది అనుకుంటున్నాను. సో ఈ ఇందిరమ్మ ఇళ్ళ గురించి వచ్చిన లేటెస్ట్ అప్డేట్ అయితే సో మీకు వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి వెళ్ళండి. మీరు లైక్ చేయడం ద్వారా ఈ వీడియో మరికొందరికి రికమెండ్ అయ్యే అవకాశం ఉంటుంది. వాళ్ళు కూడా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు. సో ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో చేయండి. అలానే మన టెలిగ్రామ్ ఛానల్ అయితే ఫాలో చేయండి. సో మీకు నచ్చితేనే ఫాలో చేయండి. ఒకసారి విజిట్ చేయండి. డిస్క్రిప్షన్లో లింక్ అనేది అవైలబుల్గా ఉంది. సో వీడియో ఎండ్ వరకు చూస్తుంటే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు జై హింద్.